దేవుని పరిశుద్ధమైన నామములో చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు నామములో వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. నిత్యము దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్న మన జీవితాల్లో దేవుడు ఘనమైన మహోన్నతమైన తన కార్యాలని మన జీవితాల్లో జరిగిస్తారు. ఇది నిశ్చయము. ఆమెన్. ఎందుకంటే దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు రాజు వచ్చి అంటాడు, అనుదినము నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు సింహాల బోనులో నుంచి నిన్ను రక్షించనా, సింహాల నోళ్ళలో పడకుండా నిన్ను రక్షించనా అని దానియేలును ప్రశ్నిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా నిత్యము మనం సేవిస్తున్న మన దేవుడు, మన ప్రభువు ప్రియులారా, మన జీవితాల్ని ఆనందకరమైన మార్గాల్లోనూ, సంతోషకరమైన మార్గాల్లోనూ, క్షేమకరమైన మార్గాల్లోనూ నడిపించి అపాయాల్ని, కీడుల్ని తప్పించి మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన దేవుడు. ఆమేన్. ఈరోజు నిజంగా పక్షులైనా మేలుకొనక ముందే ప్రభుని స్తుతించే చక్కటి మెలకువని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రియులారా, అరుణోదయాన్ని యోబు కూడా ఏం చేస్తున్నారు? ప్రతినిత్యము లేచి తన బిడ్డల కొరకు బలులు అర్పిస్తున్నారని రాయబడి ఉంది. ఎవరైతే నిత్యము ప్రతి వేకువన దేవుని జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళ జీవితాలు బహుగా దీవించబడతాయి. ఈరోజు డిసెంబర్ నెల 27వ తేదీ కొరకు నేను ప్రార్థిస్తూ కనిపెడుతున్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని మీ అందరికీ తెలియచేస్తాను. చూడండి, యెషయా పుస్తకం 60వ అధ్యాయం, యెషయా పుస్తకం 60వ అధ్యాయం 13వ వచనాన్ని ప్రియులారా మనం చదువుకు, నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదార వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ వద్దకు తేబడును. అది నేను నా పాద స్థలమును మహిమపరిచేదును. ఆఖరి మాట నోట్ చేసుకోండి, మొత్తం మనకు వద్దు కానీ ఆఖరి మాట, నేను నా పాద స్థలమును మహిమపరిచేదును. ఆమేన్. నా పాద స్థలమును నేను మహిమపరిచేదును. మీరు నోట్ చేసుకోండి, ఈ దినం కొరకే ప్రభు మనకిస్తున్న శుభకరమైన వాగ్దానాన్ని. ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నారు, నేను నా పాద స్థలాన్ని మహిమపరచబోతూ ఉన్నాను. ఆమేన్. పాద స్థలము అంటే ఆయన ఎక్కడ దిగి వస్తారో, ఎక్కడ తన పాదం మోపుతారో, ఎక్కడ ప్రియులారా ఆయన అడుగులు మోపబడతాయో ఆ స్థలము అని అర్థం. మన వెనకాల ఒక వాక్యం రాయబడి ఉంది, ఇదే నేను కోరిన స్థానము, ఇక్కడనే నేను నివసిస్తాను అనే మాట ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఎక్కడ నివసిస్తారో, ప్రభు ఎక్కడ తన పాదాలు మోపుతారో ఆ స్థలం మహిమపరచబడుతుంది. ఆమేన్. ఆ స్థలము అంటే ప్రియులారా ఆ కుటుంబం కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు, వారు ఉన్న ఉద్యోగం కావచ్చు, వారు చేస్తున్న వ్యాపారం కావచ్చు, వారు వ్యక్తిగతంగా తలపెడుతున్న ఏదైనా కావచ్చు, ఆ స్థలంలో గనుక ప్రభు పాదం మోపగలిగితే, ఆమేన్, ఆ స్థలములో ప్రభు నిలవగలిగితే అక్కడ ఖచ్చితంగా మహిమ 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 దిగి వస్తుంది. ఆమేన్. ప్రియులారా, ఒక రోజున గాడిద మీద, ఆయన గాడిద పిల్ల మీద ఆయన కూర్చుని యెరూషలేము ప్రయాణమైపోతున్నారు, వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఆ గాడిద నడిచినంత దూరం ఆ ప్రజలు ఏం చేశారు తెలుసా? ఆ ప్రజలు వస్త్రాలు పరిచారు. ఆ గాడిదని ఆ వస్త్రాల మీద నడిపిస్తున్నారు. ప్రియులారా, ఆ గాడిదకి అంత మహిమ ఎలా వచ్చిందంటే ఆ గాడిద మీద యేసు ప్రభు కూర్చుని ఆసీనుడై ఉన్నారు. ఆమేన్. ఈ రోజున ప్రియులారా,
మహిమ అనే మాట ఎక్కడది సార్థకమవుతుందంటే ప్రభు ఉన్న చోట, ప్రభు నిలిచిన చోట, ప్రభు పాదాన్ని మోపిన చోట, ప్రభు దిగి వచ్చిన చోట అక్కడ మహిమ కలుగుతుంది. ఆయన మహిమ పరుస్తానని ఈరోజున వాగ్దానం చేస్తున్నారు. ఈరోజున ప్రియులరా, నీ వ్యక్తిగత జీవితాల్లో ఆయన పాదం మోపగలిగితే, నీ వ్యక్తిగత అనుభవాల్లో పాదం మోపగలిగితే, ప్రతి నిత్యము నీ నిజ జీవితంలో దేవుడు తన పాదం మోపి నిన్ను నడిపించగలిగితే, నీ అడుగులు పక్కనే ఆయన అడుగులు వేస్తూ మెల్లమెల్లగా నిన్ను ఆయన నడిపించగలిగితే, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, నీ కుటుంబంలో నువ్వు తలపెట్టే ప్రతి కార్యం అది చివరికి మహిమకరంగా మార్చబడుతుంది. ఆమేన్. ఎందుకంటే ప్రభు పాదాలు నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఉంది కనుక స్తోత్రం చెప్పండి. ఆ మధ్యకాలంలో పిల్లల నడి రోడ్డు పక్కనే, ఒక విశాలమైన రహదారి పక్కనే ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆ బుడగలు, క్యాప్లు, కళ్ళజోళ్ళు అంతా చూశారు. వ్యాపారం చేసుకుని రోజు వచ్చి బరకం పరుచుకుని వ్యాపారం ప్రారంభించే ముందు పిల్లరా ఏం చేసేవారు తెలుసా? అక్కడే మోకరించి చేతులు చాపి వెళుతూ వస్తూ అందరూ చూస్తూ ఉండగానే పిల్లరా, ప్రభు ఈరోజు ప్రారంభిస్తున్న ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా అని ఏం చేసేవారు తెలుసండి? మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, తన నామాన్ని జ్ఞాపకం చేసుకునే నిర్గమకాండము చదవండి, 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న మాట. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాట, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను అది నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏలయనగా నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచే ప్రతి స్థలములోను నీ వద్దకు వస్తాను, వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. ప్రియుల, ప్రభు మన వద్దకు రావాలి. ప్రభు మన వద్దకు వస్తే అక్కడ ఆశీర్వాదమైన, అక్కడ మహిమైన, అక్కడ దీవెనైనా కలుగుతుంది. అందుకే ప్రియుల, ప్రతి ఉదయాన్ని ప్రారంభించే మన జీవితాలు దేవుని సన్నిధిలో ప్రియుల మనం ఏం చేయాలో తెలుసండి? ప్రతి ఉదయాన్నే దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఉదయాన్నే దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి ఉదయాన్నే దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభువా, నీ పాదాన్ని నా ఇంటిలో మోపు, నీ పాదాన్ని నా ఉద్యోగంలో మోపు, నీ పాదాన్ని నా వ్యాపారంలో మోపు, నీ పరిశుద్ధ పాదాలు నా నిజ జీవితంలో, నిత్య జీవితంలో నీ పాదాలు మోపబడాలి. నువ్వు దిగి రావాలి, నువ్వు దిగి వచ్చి నన్ను ఆశీర్వదించాలి, నువ్వు దిగి వచ్చి నన్ను మహిమపరచాలి అని ప్రతి దేవుని బిడ్డలు ప్రతి ఉదయాన్ని దేవుని కృప కొరకు, దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదాల కొరకు ఏం చేయాలి? వేడుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన పాదం ఎక్కడ మోపబడుతుందో ఆ స్థలములో మహిమ కలుగుతుంది. 2, ఆయన పాదం ఎక్కడ మోపబడుతుందో, ఆయన ఎక్కడ దిగి వస్తారో అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. ఆ వ్యాపారం చేసుకుని ఆ ఇంటి ఆ వారు ప్రతిరోజు మోకరించి ఉదయకాలంలో ప్రియులారా అందరూ చూస్తుండగా ప్రార్థన చేసుకుని సాయంత్రం వరకు చక్కగా వ్యాపారం జరిగి రోడ్డు పక్కనే వాళ్ళు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి పోషించబడిన అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున దేవుడు పాదం మోపితే ఆమేన్ ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవుడు పాదం మోపితే దాని ఘనత కలుగుతుంది. ఏమండి, ఆ గాడిద మీద ఆయన వెళుతుంటే, ఆయన కూర్చుని ప్రియులారా ఆయన వెళుతూ ఉంటే అందరూ చీరలు పరుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అవి ఏమంటారు, ఖర్జూరపు మంటలు తీసుకొచ్చి దావీదు కుమారుడికి జయము 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 జయం అంటున్నారంట. స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఎక్కడ స్తుతిస్తారో, ఆయన ఎక్కడ ఆరాధిస్తారో, ఆయన నామాన్ని ఎక్కడ ఎత్తిపట్టి ఘనపరుస్తారో అక్కడ నిశ్చయముగా ఆశీర్వాదాలు, మహిమ, ఘనత దిగి వస్తుంది. ఆమేన్. ఎడతెగని ఘనతను నేను దానికి కలగ చేయబోతున్నాను అన్నాడు ప్రభు.
ఈ రోజున ప్రియులారా, వాగ్దాన రీతిగా మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న సంగతి ఏంటో తెలుసా? ఆయన పాదపీఠం ఇదిగో ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను మహిమపరుస్తాను, అక్కడ నేను ఆశీర్వదిస్తాను, అక్కడ దీవెనలు ఇస్తాను అంటున్నారు. అంటే ఆ పాదం నీ జీవితంలో మోపబడితే, ఆయన పరిశుద్ధ స్థలం నీ కుటుంబంలో ఉంటే, ఆయన పరిశుద్ధ స్థలం నీ సంఘములో స్థాపించబడితే అక్కడ నిత్యము మహిమ ఉంటుంది, నిత్యము ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, ఈ వాగ్దానం కేవలం మీ కొరకును, మీ కుటుంబాల కొరకును, మీ బిడ్డల కొరకును, మీ భవిష్యత్తుల కొరకును, మీ ఉద్యోగాల కొరకును, మీ వ్యాపారాల కొరకును, సమస్త విషయాలను బట్టి ఆయన మీరుండే స్థలములో ఆయన తన పాదం మోపి మిమ్మల్ని అందరినీ ఆయన మహిమపరచునుగాక. ఆయన మీ వద్దకు వచ్చి తన నామాన్ని జ్ఞాపకంగా ఉంచే ప్రతి స్థలములోని మీ వద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా దేవుడు ఈ వాగ్దానాల చేత మిమ్మల్ని నడిపించునుగాక. ఆమె లేచి నిలబడి చేతులు చాపి ఆకాశం వైపు, ప్రభు వైపు చేతులు చాపి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క 2 నిమిషాలు దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవుడు ఆయన ఉన్నత స్థలాల్లోంచి దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని, దీవిస్తానని, ఇదిగో ఆయన పాదం మోపే స్థలములో దీవెన కలుగుతుంది, మహిమ కలుగుతుందని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ దినమున ఈ వాగ్దానం మీ పట్ల, మీ బిడ్డల పట్ల, మీ కుటుంబాల పట్ల, ఇదిగో ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు నెరవేరుస్తానని మాట్లాడుతూ ఉన్నారు. మాట ఇచ్చిన దేవుడు తప్పక మీ జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. అడగండి ప్రభుని, ఒక్క నిమిషం అడిగి ప్రార్థన చేయండి. మీరు ఎక్కడ ఉన్న వారైనా సరే ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు దిగి వచ్చి నీ పాద స్థలాన్ని మీరు ఇక్కడ మోపండి తండ్రి. నా హృదయంలో నీ పాదము నివసించాలి తండ్రి. నా హృదయంలో మీరుండి తండ్రి, నన్ను ఆశీర్వదించండి తండ్రి. నా ఉద్యోగంలో మీరుండి నన్ను ఆశీర్వదించండి తండ్రి. నా కుటుంబంలో నీ ఉండి నన్ను ఆశీర్వదించండి తండ్రి. నా బిడ్డల్లో మీరు దిగి వచ్చి నా బిడ్డల్లో మీరుండి అయ్యా మీరు మహిమపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలను అడగండి. నిశ్చయముగా దేవుని ప్రతి వాగ్దానాలు మన కొరకే వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ప్రతి వాగ్దానం మన జీవితాల్లో ప్రభు నెరవేర్చబోతుండగా దేవుని పాదాలు పట్టుకుందాం. ఈ దినమంతా కృప కలుగునట్లుగా, ఈ దినమంతా ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండినట్లుగా, మన అడుగుల్లో ఆయన అడుగు వేయించినట్లుగా, ఇదిగో ఆయన అడుగులు వేస్తూ మనం నడిపించినట్లుగా, మనం చేయి పట్టి నడిపించినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. నీ పాదపీఠమును, పాద స్థలమును మీరు మహిమపరుస్తానన్నారు తండ్రి. నీవు దిగి వచ్చిన చోట మీరు ఆశీర్వదిస్తానన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ అరుణోదయాన్ని, ఈ వేకువని మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ మీరు మహిమపరచండి తండ్రి. నీ కృప, నీ దీవెన సమృద్ధిగా మా అందరిలో కలగచేయండి. ఈ దినమంతా మేము ఉల్లసించి సంతోషించి నీ కృపలో బలపడినట్లుగా విశేషమైన కృప ఈ ఉదయ కాలమున మీరు కుమ్మరించండి నాయన. నీకు స్తోత్రాలు. సర్వ సమృద్ధి కలిగిన జీవితాలుగా మమ్మల్ని మీరు మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నిత్యము నిన్ను స్తుతించే బిడలుగా మమ్మల్ని చెయ్యమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయ్యుండి ప్రభు ఆయన పాదము మోపి మనల్ని మహిమపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు రాత్రి 7:30 గంటలకి బైబిల్ స్టడీ ఉంది. అందరూ గమనించండి, పాల్గొనమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను.